రాయలసీమలో వ్యవసాయ అధికారులు అరాచకానికి తెరదీశారు. అరాచకం ఏంటి అని మీ అందరికి అనుమానం రావచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వ్యవసాయ అధికారులు, జేడీలు, ఏఓలు పనిచేస్తూ ఉన్నారు. అయితే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరం రైతులకి 40% రాయితీతో వేరుశెనగ విత్తనాల కాయలు సరఫరా చేస్తూ ఉంటారు ప్రభుత్వమే. అది కొన్ని దశాబ్దాలుగా వస్తూ ఉంది. ప్రభుత్వం ఏది మారినా కూడా ఆ 40% రాయితీతో రైతులకి 40,000 క్వింటాల వేరుశెనగ కాయలు సరఫరా చేస్తారు. ముందుగానే వ్యవసాయ అధికారులు ఆ విత్తనాలని అన్నిటిని ప్రాసెస్ చేసి కొంచెం మంచి కాయలు సెలెక్ట్ చేసి మంచి దిగుబడి వచ్చే విధంగా రైతులకి మార్కెట్లో ఉన్న రేటు కన్నా కూడా ఒక 40% రాయితీ, అంటే ఒక క్వింటా 10,000 ఉంటే విత్తనకాయ, దాన్ని ఒక 5,000కి 6,000కి సరఫరా చేస్తూ ఉంటారు తక్కువ ధరకి, 40,000 క్వింటాలు. అయితే వ్యవసాయ శాఖ మంత్రికి తెలియకుండా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి తెలియకుండా, సీఎంకి తెలియకుండా అధికారులు 40,000 క్వింటాళ్ళని కాస్త 25,000 క్వింటాలకి తగ్గించేశారట. మరి వాళ్ళకేం వచ్చిందో భారం వాళ్ళ జేబులోంచి తీసి పెట్టేది కాదుగా. ఇక రాయితీ 40% రాయితీని కాస్త 30% తగ్గించేశారు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రికి కూడా విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. వైసీపీలో పనిచేసిన అధికారులే. మరి రైతులకు ఏదైనా కొంచెం రాయితీ పెంచాల్సింది పోయి తగ్గించుకుంటూ రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు తగ్గించి వైసీపీ వాళ్ళకు ఒప్పందిస్తారు. చూసారా, వైసీపీ పాలనలో 40% రాయితీ ఇస్తే చంద్రబాబు నాయుడు దీన్ని 30%కి తగ్గించాడని. తగ్గించింది ఎవరు? వ్యవసాయ అధికారి వెంకటరామిరెడ్డి. వైసీపీలో కీలక నేతలతో రాసుకు పూసుకు తిరిగే నాయకుడు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగానే వైసీపీ కీలక నేతగా అనధికారికంగా తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చేసే అరాచకాలను కనుక ప్రభుత్వం గుర్తించకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉంటారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సరిదిద్దండి. లేదంటే కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది. కరువు సీమలో రైతులకి సబ్సిడీ తగ్గించేశారు, విత్తనాలు ఇవ్వడం లేదు అంటే రేపు విత్తనాలు సరఫరా చేసేటప్పుడు రైతుల మధ్య పోట్లాటలు పెట్టి కొట్టుకునే విధంగా చేయాలని స్కెచ్ వేసినట్టుగా తెలుస్తాను. రాయలసీమలో వేరుశెనగ విత్తనాల కోసం రైతులు ఎంత పెద్ద క్యూల్లో నిలబడతారో మనం చూసాం. విత్తనాలు దొరకకపోతే కొట్టుకుంటారు కూడా. అంటే రైతులకి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే కార్యక్రమాలు అధికారులు చేస్తాం. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి ఈ విషయాన్ని సరిదిద్దాలా. దీనికి కారణమైన వాడు ఎవడో గుర్తించి వాడి మీద కనుక వేటు వేయకపోతే ప్రభుత్వంలోనే ఈ పందికొక్కుల్ని మేపితే రాబోయే రోజుల్లో ఈ పందికొక్కులు మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా వెంటనే యాక్షన్ తీసుకోండి, రైతులకి రాయితీ పెంచండి.